పోదాం ప్రతి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం ప్రతి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం అవతారమెత్తిన మూల స్థానమట, మూర్తి భవించిన సత్యధామమట. అవతారమెత్తిన మూల స్థానమట, మూర్తి భవించిన సత్యధామమట. శాంతిని నింపి సాయి ప్రేమ పంచునట, చేరిన భక్తుల కల్లా జన్మధన్యమట. శాంతిని నింపి సాయి ప్రేమ పంచునట, చేరిన భక్తుల కల్లా జన్మధన్యమట. పోదాం ప్రతి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం ప్రతి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు పోదాం సరి మధ్యన పుట్టపర్తియట, ఆ మట్టిని తాకిన చాలు మరు జన్మ లేదట. ఉడమికి సరి మధ్యన పుట్టపర్తియట, ఆ మట్టిని తాకిన చాలు మరు జన్మ లేదట. సకల దేవతలు కొలువైన నిలవట, సర్వమతములెల్ల ఒకటైన చోటట. సకల దేవతలు కొలువైన నిలవట, సర్వమతములెల్ల ఒకటైన చోటట. పోదాం ప్రతి యాత్రకు మన సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు 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 సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు సాయి దేవుని సన్నిధి తీర్థయాత్రకు. ఆహా, ఎంత చక్కగా డాన్స్ చేశారు కదా. అదిగో ఈరోజు బాల వికాస్ తరగతికి గురువు గారు రానే వచ్చారు. సాయిరాం పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బాల వికాస్ తరగతిని మొదలు పెడదామా? తప్పకుండా సార్. స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న క్వశ్చన్. మా అంకుల్ చెప్పారు స్వామివారివి ఎంతో గొప్ప ఆలోచనలని. మరి స్వామివారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, వారు ఏ విధంగా ఆలోచిస్తారో ఎలా తెలుసుకోవచ్చు? చాలా చక్కని ప్రశ్న వేశావు. ఈరోజు టాపిక్ కూడా దాని గురించే. స్వామివారి ఆలోచనలు తెలుసుకోవాలంటే వారు స్వయంగా రాసిన పుస్తకాలను చదవాలి. సార్, స్వామివారు ఏమేమి పుస్తకాలు రాశారు? ఎన్ని పుస్తకాలు రాశారు?